అందరికీ నమస్కారము. నా పేరు డాక్టర్ రాఘవి. నేను ప్రకృతి వైద్యురాలిని. ఈరోజు మీకు నేను వడదెబ్బ నుంచి ఎలా కాపాడుకోవాలనే విషయాల గురించి చెప్తాను. రోజు రోజుకి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి కాబట్టి రోజు 4 నుంచి 5 లీటర్ల వరకు చల్లని నీరు తాగండి. చల్లని నీరు అంటే ఫ్రిడ్జ్లో నీళ్లు తాగొద్దు. సాధ్యమైనంత వరకు కుండలో నీరు కానీ మామూలు నీరు కానీ తాగండి. ఇంకొక విషయం మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఎండలో నుంచి రాగానే వెంటనే నీళ్లు తాగొద్దు. దానివల్ల మీకు వడదెబ్బ తగిలే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా వాంతులు అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇంకా ఎండలో తిరుగుతున్నప్పుడు తరచుగా చల్ల నీళ్లతో మొహం, కాళ్ళు, చేతులు కడుక్కుంటూ ఉండండి. దీనివల్ల సన్ బర్న్ నుంచి మీరు కాపాడుకోవచ్చు. ఇంకోటి, కూల్ డ్రింక్స్ తాగకుండా సాధ్యమైనంత వరకు నిమ్మకాయ నీళ్లు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు తాగుతూ ఉండండి. దీనివల్ల ఎండల వల్ల కలిగే డీహైడ్రేషన్ నుంచి మీరు తప్పించుకోవచ్చు. కూల్ డ్రింక్స్ వల్ల ఇంకా మీకు వడదెబ్బ తగిలే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా ఈ ఎండాకాలంలో మనకి ఎండలో దిగినందువల్ల కళ్ళు మంటలు, తలనొప్పి ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. ఆ కళ్ళు మంటలు తగ్గాలంటే కీరదోసకాయని సన్న స్లైస్గా కట్ చేసి కళ్ళ మీద పెట్టుకోండి. ఒక తడి బట్ట తడిపి మీ తల మీద వేసుకుంటూ ఉండండి. దీనివల్ల కూడా మీకు తలనొప్పి నుంచి, కళ్ళు మంటల నుంచి రక్షణ పొందే అవకాశం ఉంది. ఇంకోటి, తడి బట్ట సాయంకాలం పూట కూడా చల్ల నీళ్ళతో స్నానం చేయడం అలవాటు చేసుకోండి. అలా చేసిన తర్వాత వెంటనే ఫ్యాన్ కిందికి రాకుండా మెత్తటి బట్టతో సాధ్యమైనంత వరకు తుడుచుకోండి. కాటన్ డ్రెస్సెస్ ధరించండి. ఎండలో ఎక్కువగా వెళ్ళకండి. మీ పనులన్నీ కూడా 11 లోపల, సాయంకాలము 6 నుంచి 9 లోపల చేసుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.